ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య షాకింగ్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వాటిని లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని పిప్పుడుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైనటువంటి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం శంషుద్దీన్ పూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. అయ్యప్ప మాల ధరించిన రాజు 36 సంవత్సరాలు ఇతరుల స్వాములతో కలిసి ఒక ఫామ్ హౌస్లో అయ్యప్ప సన్నిధి ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోన తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలకు వెళ్ళి చాలాసేపటి వరకు రాకపోవడంతో తాము వెళ్ళి చూసేసరికి సమీపంలో చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తోటి స్వాములు అయితే చెప్పారు. అయితే మాలో ఒక్కడిగా అందరితో కలగలుపుకోలు ఉండేటువంటి రాజు మరణానికి నమ్మలేకపోతున్నామంటున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం విచారణ చేపట్టారు. రాజు ఆత్మహత్య గల కారణాలు చేయాల్సి అయితే ఉంది. ఇక అంటే ముఖ్యంగా రాజు మరణ వార్తను తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చారు. మృతుడికి భార్యకు శ్వేత, 2 కూతురులు అయితే ఉన్నారన్నమాట.